మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 94వ దావీదు కీర్తన 13వ వచనము. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి క్రీస్తు యేసు రక్తములో కడగబడినటువంటి నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనకు దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీ కష్టదినములను పోగొట్టి నీకు నెమ్మది కలగజేయుదును అని దేవుడు అంటున్నారు. నీవు దేవునిలో ఉంటూ నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా, క్రీస్తు యేసు రక్తములో కడగబడినటువంటి ప్రజలముగా మనకు ఉన్నటువంటి కష్టదినములను పోగొట్టగలిగినది దేవుడు మాత్రమే, ఆయన యొక్క కృప మాత్రమే. ఎందుకంటే 2024 సంవత్సరాల క్రితమే ఆయన మన కోసం ఎన్నో కష్టాలు, వేదనలు, కన్నీరు అనుభవించి ఆ శిలువ మ్రాను మీద అనేకమైనటువంటి బాధను అనుభవించినటువంటి ఆ దేవుడు మన యొక్క కష్టమును తీసివేయుట కోసమే, మనకు సంతోషమును, సమాధానమును ఇవ్వటము కోసమే ఆయన శిలువ యాగానికి ఇష్టపూర్వకంగా వెళ్ళాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఇష్టపూర్వకంగా మన కోసము బలియాగముగా చేయబడ్డాడు. మరి మరణించి 3వ దినమున మృత్యుంజయుడై లేచి పునరుద్ధానపు శక్తిని మనకు ఇచ్చి మన కష్టమును పోగొట్టి